బంగారం వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కొద్ది నెలలుగా ఆకాశమే హద్దుగా అన్నట్టు దూసుకుపోయిన రేట్లు ఇప్పుడు అంతే వేగంతో దిగొస్తున్నాయి. ఈ ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో గడిచిన దశాబ్దంలోనే ఎన్నడూ లేనంతగా గోల్డ్ విలువ క్షీణించింది. 3 నెలల వ్యవధిలో ఈ స్థాయిలో ధరల క్షీణత ఇదే అని చెప్పొచ్చు. ఇక సిల్వర్ వాల్యూ సైతం 4 ఏళ్లలో భారీ పతనాన్ని చవిచూసింది. 17.6% తగ్గింది. 2022 జూన్ తర్వాత ఇప్పుడే ఇంతటి క్షీణత అని చెప్పొచ్చు. నిజానికి వరుసగా 15 నెలలు పరుగులు పెట్టిన పుత్తడి వెండి ధరలు ఒక్కసారిగా రివర్స్ గేర్లోకి వెళ్లడంతో మార్కెట్లోనూ స్తబ్దత నెలకొంది. కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరల పతనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి 28న ఔన్స్ గోల్డ్ ఆల్ టైమ్ హై రికార్డును సృష్టిస్తూ $5,417 పలికింది. సిల్వర్ తొలిసారి $117గా నమోదైంది. అయితే ఇప్పుడున్న ధరలతో పోలిస్తే బంగారం 24%, వెండి దాదాపు 47% తగ్గింది. ప్రస్తుత ట్రెండ్ను బట్టి ఇంకా తగ్గొచ్చు అన్న అంచనాలైతే వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే భారతీయ మార్కెట్లోనూ రేట్లు మరింత దిగొస్తాయన్న అభిప్రాయాలు మార్కెట్ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. అమెరికా డాలర్ బలపడ్డం, యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బంగారం వెండి ధరలను కిందకు లాగుతున్నాయని మెజారిటీ మార్కెట్ విశ్లేషకుల మాట. ఇన్నాళ్లు తమ పెట్టుబడులకు రక్షణ కవచంగా గోల్డ్, సిల్వర్ను భావించిన మదుపర్లు వాటిని ఎడాపెడా కొనేశారు. అయితే తిరిగి అమ్మకాలకు దిగుతుండడం కూడా డిమాండ్ను దెబ్బతీస్తుంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇక స్టాక్ మార్కెట్లో టెక్నాలజీ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి సైతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లను దిగజారుస్తున్నాయని చెబుతున్నారు. పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణ భయాలు డౌన్ ట్రెండ్కు దారితీస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఏర్పడ్డ సంక్షోభం కూడా గోల్డ్, సిల్వర్ మార్కెట్ను ప్రభావితం చేస్తోంది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు విజృంభించిన సంగతి తెలిసిందే కదా. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో క్రూడ్ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తికి బ్రేకులు పడ్డాయి. అందుకే డిమాండ్కు తగ్గ సరఫరా లేక రేట్లు పరుగులు పెట్టాయి. అయితే అమెరికా, ఇరాన్ డీల్ పరిస్థితుల్ని కొంతమేర అదుపులోకి తెచ్చాయి. దీంతో ముడి చమురు రేట్లు కూడా దిగువముఖం పట్టాయి. ఫలితంగా అధిక ఇంధన ధరలతో ద్రవ్యోల్బణ భయాల మధ్య బంగారం, వెండి కొనుగోలు కోసం ఎగబడ్డ మదుపర్లు ఒక్కసారిగా వాటిని అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది కూడా ధరల క్షీణతకు కారణమే అన్న అభిప్రాయాలున్నాయి. గల్ఫ్ వార్కు ముగింపు కార్డు పడితే మార్కెట్లో పెద్ద కరెక్షనే ఉంటుందన్న అంచనాలు వస్తుండడం గమనార్హం. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. గత 3 రోజుల్లో 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 7,000 పడిపోయింది. కిలో వెండి 19,500 తగ్గింది. గురువారం గనక చూసినట్లయితే ఢిల్లీలో పసిడి ధర 2,800 దిగి 1,45,300గా ఉంది. అలాగే వెండి వచ్చేసి కిలో రేట్ 5,000 తగ్గింది, 2,26,000గా నమోదైంది. హైదరాబాద్ విషయానికి వద్దాం. 22 క్యారెట్ల గోల్డ్ వచ్చేసి $1,450 తగ్గి 1,29,550. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ వచ్చేసి $21.15 క్షీణించి $3,978.06గా ఉంది. సిల్వర్ వచ్చేసి $57.1గా ట్రేడ్ అయింది.